అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరండి? తిరుపతి. తిరుపతి గారు ఎట్లా ఉందండి కిరాణం కొట్టు? కిరాణం కొట్టు పనులు అయిపోయినాయి. కిరాణా కొట్ల పనులు అయిపోయినాయి. అంతేనా? ఎందుకు కావచ్చు? అన్ని డిమార్ట్లు, సూపర్ బజార్లు, అచ్చా, స్మార్ట్లు, స్విగ్గీ, జొమాటోలు. జొమాటోలు ఇవన్నీ ఇంకా ఏముంటాయి, అయిపోయింది. ఆన్లైన్ లో రావడం వల్ల అన్నీ అయిపోయినాయి. ఓకే కిరాణా షాపుల పని అయిపోయినాయి. పని షాప్ అయిపోయింది. బస్ ఇప్పుడు ఏంటంటే వాడు ముఖం కడుకున్న వరకు ఆయన ఇంటి ముందర పాల ప్యాకెట్ తెచ్చిచ్చాడు. ముఖం కడిగే ముందు ఫోన్ లో ఆర్డర్ పెట్టి వచ్చేస్తుంది. వచ్చేసి వాడు కడుక్కున్న వరకల్లా ఇంటి ముందర పాల ప్యాకెట్ వచ్చేసి అవునవును. 7కి వస్తారు గిరాకీ చెప్పు. ఓకే. సో ఇట్లాంటి వల్ల ఇట్లాంటి చిరు వ్యాపారులకి అన్యాయం జరుగుతుంది. 100% జరుగుతుంది. 100% 100%. జరుగుతుంది. ఎంత వస్తుంది అనుకుంటా? రోజు మొత్తం కూర్చుంటారు కదా, ఎట్లుంటది ఏమైనా బిజినెస్ విషయంలో? బిజినెస్లో ఏమైతే లేదు, ముందట లేదు. ఏం సంపాదించుకున్నాం బతుకుతున్నాం కాబట్టి అంతే. ఇప్పుడు ఏదో టైం పాస్కు ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి అంతే. ఇక జనాలు కూడా డే బై డే ఇక ఏమంటారు సోమరిపోతులు. ఇంకేం అయిపోయినట్టే. ఇంకా సోమరిపోతులు ఏంది, అయిన కిందికే సోమరిపోతులు అయిన కిందికే. ఈ 5 రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు నాష్ట పెట్టి 10 రూపాయల అన్నం పెట్టినాక వాడికి 7 కష్టం చేస్తాడు చెప్పు. డిస్కౌంట్. ఓకే. సో ఎట్లుంది అనుకోవాలి మేడం వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే రైట్. సో మరి ఈ రెండు ప్రభుత్వాల తేడా మీకు ఏం కనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? లేదు, ఏది ఉన్నా అంతే ఉన్నది గురు, అంతే ఉన్నది గురు. ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది. ఏమి ఇంత సామాన్యంగా చిన్నోనికి ఏం చేసింది ఏం లేదు. కానీ మరి ఇప్పుడు ప్రతి మీటింగ్లలో ఎలక్షన్ టైంలో చెప్తా ఉంటారు 100 హామీలు ఇస్తా ఉంటారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏంది మరి అమలు విషయంలో ఎట్లా ఉంది? ఏం లేదు, అమలు ఏం లేదు. ఖాళీ చెప్పడం మటుకే అమలు వస్తుంది. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నది ప్రభుత్వం. ఇప్పుడు మహిళలకి 2500 కావచ్చు, ఇప్పుడు ఇట్లాంటి కొంచెం ఏజ్ వాళ్ళకి 4000 పెన్షన్ కావచ్చు. మాకైతే ఏం లేదు, పెన్షన్లు లేవు, ఏం లేవు మాకు. ఇప్పుడు ఇంకోటి కిరాణం షాపులు కావచ్చు, ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళకి సబ్సిడీ లోన్స్ అంటారు కదా, సో అట్లాంటి ఏమన్నా ఏం లేదు. దానికి 36 కథలు పెడతారు. ఆ కథలకు ఎందుకు సపరేట్గా అప్పు తెచ్చుకుందా ఏమనిపిస్తుంది. టైం కట్టేసి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో ప్రతి గవర్నమెంట్లో అది కంపల్సరీ కాబట్టి, సో ఎట్లా ఉంది అంకుల్ ఇక్కడ సికింద్రాబాద్లో కావచ్చు మీకు తెలిసినంతవరకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ప్రధానంగా బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ వచ్చేటట్టు పొజిషన్ అనిపిస్తుంది అంటున్నాను. ఏమై ఉండొచ్చు అంటే ప్రధానంగా బీజేపీ రావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? అంటే పబ్లిక్ చూసి విసుకైపోయింది కదా. అంటే సో ఆ ప్రభుత్వాన్ని చూసి ఈ ఇంకో ప్రభుత్వం చేయాలని చూస్తుంది. చేంజ్ చేస్తారు కదా, ఎట్లయినా చేంజ్ చేస్తేనే 5 ఏళ్ళకి ఒకసారి చేంజ్ చేస్తేనే పబ్లిక్ కూడా భయం అనేది. ఓకే. సో మరి నిజంగా మీరు ఇప్పుడు అన్నట్టు బీజేపీ నాయకులు కూడా నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్, మాకు వెస్ట్ బెంగాల్ అయిపోయింది, దాంతోపాటు ఇంకో మిగతా రాష్ట్రాలు కూడా అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా అవకాశాలు ఉన్నాయా? ఎట్లా లాస్ట్ మూమెంట్ ఒకటి చెప్పేటట్లేదు, చెప్పలేం. ఎట్లా అంటే ఈ పబ్లిక్ ఎట్లుంటుంది అంటే ఎటు దుంకే తెలియదు. రోజు ముందు అలా ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువ పడతాయి అంత కాంగ్రెస్కు. కష్టమే అది కూడా రావాలనుకుంటే. జిహెచ్ఎంసీలో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బీజేపీకి చాలా గెలిచింది కదా స్థానాలు, గెలిచింది కానీ ఈసారి కష్టమే మళ్ళీ. సో అంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులను చూసిన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ను చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తా ఉన్నారు. సో ఎవరు మంచిగా అనిపిస్తా ఉంది మీకు అంటే పాలన? అంతే, మనకేమి ఇవ్వలేమి ఇది లేవులుగా పెట్టట్లే. మాకేమైనా ఇచ్చేది ఉంటే ఏమైనా మంచి వాళ్ళు అనుకోవాలి, ఇవ్వలేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లో ఫ్రీ కరెంట్ అంటా ఉన్నారు, 500 గ్యాస్ అంటా ఉన్నారు, అదేవిధంగా దాన్ని ఏమంటారు సన్న బియ్యం అంటున్నారు కాబట్టి, సో వీటి విషయంలో ఎట్లా అనిపిస్తుంది మీకు? సన్న బియ్యం అయితే మాకు రావు, కరెంట్ అయితే మాకు రాదు. మాకు ఏముంటుంది, ఏమున్నా వీళ్ళకి లేబర్స్కే ఉంటుంది, మనకేముంటుంది గురు. గ్యాస్ అయితే రాదు, 200 యూనిట్లు అయితే ఇయ్యాడు మనకు. బిల్డింగ్ చూసి అప్పుడే దండం పెట్టి వెళ్ళిపోతాడు. అంతే మరి ఇంకేముంటుంది గురు. థ్యాంక్ యూ. రైట్.